ఇంతకన్నా లక్ష్మీదేవి మీరు వెండిది పెట్టుకోండి, రాగిది పెట్టుకోండి, ఇత్తడిది పెట్టుకోండి, లక్ష్మీదేవి ఇంతే ఉండాలి. ఆ పక్కన వెంటనే వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే శ్రీమన్నారాయణ కానీ పక్కన ఉండాల్సిందే. ఒక్కదాన్ని మాత్రం పూజించకండి, ఎందుకంటే ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడ భర్త హృదయంలో నివసించే వ్యక్తి. అందువల్ల విడిగా మీరు డివైడ్ చేసేసి ఆయన పార్టీ ఏమో శనివారం మాత్రమే, ఈ పార్టీ మాత్రం శుక్రవారం డివైడ్లు చేయకండి. ఆవిడకి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు అంతే కదా, మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనకి చాలా మంచి కాఫీ ఇష్టం, వాళ్ళు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చారనుకోండి ఎంత హ్యాపీ అయిపోతుంది. అలాగే అమ్మవారికి వాళ్ళ ఆయనతో ఉండడమే ఇష్టం. అందుకని విడదీయకుండా చక్కగా కలిసి పూజ చేయండి. అలాగే అమ్మ, వివాహం కాని వాళ్ళు ఎవరైతే మంగళగౌరి వ్రతం చేయాలి అని చెప్పారు, సో వాళ్ళు తాంబూలం ఇవ్వచ్చు అంటారు? అంటే ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి తాంబూలాలు అలాగే వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవచ్చు? తప్పనిసరిగా మంగళవారమే కాదమ్మా, శుక్రవారం పూట కూడా వివాహం కానటువంటి ఆడపిల్లలు, ఆ తర్వాత ఏంటంటే కనుక 6 ముత్తైదువులకి శుక్రవారం పూట. ఎందువల్లంటే శుక్రుడికి ఉన్న విశేషమైన విషయం ఏమిటంటే సకల భాగ్యాలు అనుభవింపజేస్తాడు. ఓకే. శుక్రగ్రహం, గురుగ్రహం ఏమో వివాహం, సంపద, సకల భాగ్యాలు ఇచ్చినా ఈ యొక్క రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులు కూడా భోగాలు ఇస్తాడు. అంటే మరి వివాహం అవ్వడం కూడా భోగమే కదా. అవునమ్మా. మరి దానికి మీరు భోగానికి మీరు ప్రతీకలుగా మంచి వస్త్రాలు, నగలు, నాణ్యాలు అన్నీ వస్తాయి. వివాహానంతరం భర్త కూడా ఎంతో అపురూపంగా చూస్తాడు. వీటిలన్నింటికీ మరి శుక్రాచార్యులే కదా కారణం. అందువల్ల శుక్రవారం పూట వీళ్ళు చేయాల్సిన విషయం ఏమిటంటే చక్కగా వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాయడం, కుంకుమ ఇవ్వడం, గంధం పెట్టడం, అంటే అలంకరణ చేయటం వాళ్ళకి చేసి వీళ్ళ చేత్తో తాంబూలం ఒక దోసెడు శనగలతో చలివిడి ఉండతో చక్కగా తాంబూలం 2 అరటిపళ్ళు, 2 ఏమిటంటే ఒక్కలు, 2 మాకులు పెట్టి చక్కగా ఇవ్వడం. దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా శుక్రవారం పూట శుక్రుడికి అధిదేవత ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి. ఓకే. భార్గవుడు, భార్గవి. భార్గవి అమ్మవారే మళ్ళీని. అంటే ఏమిటంటే ఒక మహర్షికి పుట్టింది ఇవిడ. అందువల్ల ఆ కథ అంతా మరలా వేరు కాబట్టి భార్గవుడు ఇద్దరు ఒకటే కాబట్టి, అన్న చెల్లెలు కాబట్టి, అందువల్ల ఈ శుక్రాచార్యులకి చెల్లెలు అవుతుంది, అధిష్టాన దేవత అవుతుంది కాబట్టి మహాలక్ష్మీదేవి కటాక్షంతో వీళ్ళకి సకల సౌభాగ్యాలు వచ్చి తొందరగా వివాహం కావడానికి 6 ముత్తైదువులకు ఇవ్వాలి. 6 సంఖ్య శుక్రుడిది. శుక్రవారం నాడు వివాహం కాని వాళ్ళు 6 ముత్తైదువులకి పళ్ళు, తాంబూలం, వాయనం ఇవ్వండి. ఓకే. అలాగే అమ్మ, వివాహం కాని అబ్బాయిలు కూడా ఉంటారు. మరి అటువంటి వారు వాళ్ళ అమ్మ కానీ లేకపోతే వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ తరపున వ్రతాలు చేసి ఎటువంటి వాయనాలు ఇస్తే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుందంటారు? నిజమేనండి. అదేంటంటే వివాహం కాని వాళ్ళకి, మగపిల్లలకి రవి బలం పెరగాలి, శుక్రబలం పెరగాలి. అవి 2 కూడా జాతకంలో నీచులో ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుందంటే వివాహం తొందరగా కాదు. ఆలస్య వివాహానికి శని భగవానుడు కూడా ఒక కారకత్వం ఉంటుంది. రాహుకేతువుల మధ్యలో అన్నీ కూడా మొత్తం గ్రహాలు పడినా సరే వివాహం లేట్ అవ్వడం, లేకపోతే విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. లేకపోతే దగ్గరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటులోకి చిన్న కారణంతో పెళ్లి తప్పిపోతుంది. మరి అలాంటి అబ్బాయిల తల్లిదండ్రులు చేసేది ఏమిటంటే శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరికి, శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి పూజించి వాళ్ళ కొడుకు తరఫున వాళ్ళని తాకమని ముత్తైదులకు వాయనం ఇవ్వండి. ఇప్పుడు అరటిపళ్ళే ఉన్నాయి, 1 డజన్ అరటిపళ్ళు పట్టారా బజార్ నుంచి అంటాం, అనేసి 2 అరటిపళ్ళు వెరవరా అబ్బాయి అంటాం. ఆ పిల్లాడికి కూడా తెలీదు నేను చేస్తున్న దాంట్లో మా అమ్మ ఇచ్చే వాయనంలో నా పుణ్యం కూడా పెరుగుతోందని. నా కొడుకు పెళ్ళవ్వాలని తల్లి కోరుకుంటుంది, అది ఇస్తుంది వాయనం. ఈ పిల్లాడి చేత అన్నీ సర్దిస్తుంది. అంతే, శుభం భూయాత్. ఓకే అమ్మ, ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ఏదన్నా మంత్రం ఉంటుందా? ఎలాంటివి అంటే ఏమన్నా శ్లోకం అలా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు శ్లోకాలు అవి నోర్లు తిరగడం లేదురా. మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, తోరం కట్టుకోవడానికి శ్లోకం ఉంది, అన్నింటికి అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కూడా అనుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, సాంస్క్రిట్ వైపు వీటి మీదకి వెళ్ళట్లే. మనం చెప్పినా వాళ్ళు దానికన్నా కూడా మీరు భక్తిపూర్వకంగా మీరు చేసేటప్పుడు ఒక్కటే అనుకోండి, నావి నీవు స్వీకరించి తల్లి ఇస్తే ఇప్పుడు పౌటు ఇలా పెడతారు చక్కగా, ఇచ్చినమ్మ వాయిదం తీసుకుంటే మమ్మల్ని
తీసుకున్న వాయనం తీసుకున్న వాళ్ళు ఎవరు? శ్రీ మహాలక్ష్మీదేవిని లేదా గౌరమ్మ తల్లిని అని చెప్పుకుంటాము. చెప్పుకున్నప్పుడు మీరు ఎవ్వరూ లేరు వాయనం తీసుకోవడానికి, మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. సపోజ్ మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నారు, మరి అప్పుడు పరిస్థితి ఏమిటి? గడప ఉంటుంది కదా, గడప కూడా లేదండి మా ఇంటికి అంతా కూడా ఒకటే అంటే కనుక ఆ గౌరీమాత దగ్గరికి కూర్చొని ఆవిడకే ఇవ్వండి వాయనం, ఆవిడకే తోరం కట్టండి, ఆవిడకే వాయనదానం ఇవ్వండి, సమస్తం ఆవిడే అనుకోండి. అంతే, చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను. అంతేగాని అయ్యో ఎలాగా నాకు వ్రతం అయినట్టా కానట్టా అని మీమాంసలకు పడకండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా దయామూర్తి, కరుణా హృదయుడు. మన మనోసంకల్పంలో భావాలకి మనం భావాతీతంగా బ్రతకలేము. భావప్రియుడు భగవంతుడు. అందువల్ల మీ భావాలకి అమ్మవారు రూపకల్పన చేసి స్వీకరిస్తుంది. అందువల్ల కంగారు పడకండి, మంత్రాలు వచ్చినా రాకపోయినా ఆ రోజు మీరు పూజ చేయడం ముఖ్యం. ఓకే అమ్మ, చాలామంది కూడా వాయనం ఇస్తూ అందులో గాజులు పెడుతూ ఉంటారు, పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? గాజులు ఎందుకని పెడతారు? ఇప్పుడు గాజులు వేసుకున్నాం తల్లి, ఇవి గాజులు మట్టి గాజులు. ఈ గాజులు వేసుకోవడంలో అర్థం ఏమిటంటే కనుక మనకి కొన్ని 5 మంగళకరమైన వస్తువులు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే మంగళసూత్రం, అంటే మెడలో మంగళసూత్రం ఉండాల్సిందే. అర్థమైందా? ఆ మంగళసూత్రం నల్ల పూసలు. ఈ నల్ల పూసలు కూడా పుస్తలతో పాటు భర్త కడతాడు. అందువల్ల 2 కూడా సుమంగళికి ప్రతీకలు, అంటే వివాహమైన స్త్రీ ధరించాల్సిందే. తర్వాత వచ్చేసి కాళ్ళకి మట్టెలు ధరించాలి. ఈ మట్టెలు ధరించుకుని కాళ్ళకి పసుపు రాసుకుని గజ్జలు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇక అది కూడా మనకి మంచిది. ఆ తర్వాత చూస్తే చేతికి గాజులు కనీసం 6 రోజులన్నా వేసుకోండి. మరి ఎన్ని వేసుకోవాలి? కనీసం 6కి తక్కువ కాకుండా వేసుకోండి. అలానే కుడి చేతికి వేసుకుని ఎడం చేతికి మానేయాలా? మరి వాచి పెట్టుకుంటున్నాం కదా, 2 గాజులన్నా ఎడం చేతికి వేసుకోండి. ఎందువలన అంటే ఇవన్నీ కూడా సుమంగళత్వానికి ప్రతీకలు. ఈ కుడి చేతి నుంచి మనకి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా గర్భాశయానికి వెడుతుంది. అదేవిధంగా కాలికి మట్టెలు పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా నరాలు గర్భాశయానికి దారి తీస్తాయి. కాబట్టి దాని పటుత్వం కూడా పెరిగి వివాహమైనటువంటి స్త్రీమూర్తి వెంటనే ఆమె గర్భం అంతా కూడా చక్కగా తయారయ్యి మంచి బిడ్డకి జననం చేయడానికి మాతృస్థానం. కాబట్టి ఇవన్నీ మన పెద్దలు ఏర్పరిచారు. ఇప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట కూడా వాళ్ళు ఇంకా సరైన బొట్టు పెట్టుకోకుండా సరిగా ఉండకుండా అలా ఇలా ఉంటే కనుక భర్తకు కూడా ఏమనిపిస్తుంది, మా అమ్మ అయితే ఎంత బాగా చేసేది,